Hello everyone, welcome to Compete Minds. I am Pawan Kumar, Faculty of English. ఈ సెషన్లో నేను మీకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అంటే ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలి, ఏం నేర్చుకోవాలి అండ్ ఎలా 40/40 మార్క్స్ సాధించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద సెషన్. అండ్ మనకి ఎస్ఎస్సి జీడీ అనేది ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంటే కొంచెం నేర్చుకోవాల్సిన టాపిక్స్ కూడా ఉంటాయి, అవి ఏంటో నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా మనకు ఇందులో 20 క్వశ్చన్స్ వస్తాయి అండ్ 40 మార్క్స్ ఈజీగా మనం కొట్టొచ్చు. దానికి ఏంటనే చెప్తాను. ఫస్ట్ మనం సిలబస్ ఏంటో డిస్కస్ చేసుకుందాం. సో ఇంగ్లీష్లో మనకు సిలబస్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, సిలబస్ వచ్చేసి 12 క్వశ్చన్స్ ఈ సెక్షన్ నుంచి వస్తాయి. ఏమంటే అవి ఎర్రర్ డిటెక్షన్ అనే సెక్షన్ నుంచి కన్షార్ట్గా మనకు 2 క్వశ్చన్స్ వస్తాయండి. ఎర్రర్ డిటెక్షన్ అంటే మీకు ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్ని ఏబిసిడిగా ఇలా పార్ట్స్గా డివైడ్ చేస్తాడు, అందులో ఎర్రర్ ఉంటుంది, ఫైండ్ అవుట్ చేయమని అంటాడు. సో మనకి సిలబస్ ఏంటండి, సో ఎర్రర్ డిటెక్షన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, అందులో ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని 4 పార్ట్స్కి డివైడ్ చేసి దానిలో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఈ సెక్షన్ ఆన్సర్ చేయాలి అంటే ఎర్రర్ డిటెక్షన్ సెక్షన్ ఆన్సర్ చేయాలంటే మీరు గ్రామర్ నేర్చుకోవాలి. అంటే గ్రామర్ వస్తే ఆ సెక్షన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో గ్రామర్ అంటే మళ్ళీ ఏదో టూ మచ్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా కొన్ని గ్రామర్ టాపిక్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటే సరిపోతుంది. అవి ఏంటంటే నౌను. సార్ నౌన్ అంటే నాకు ఆల్రెడీ తెలుసు కదా, నేను స్కూల్లో ఆల్రెడీ నేర్చుకున్నాను. అంటే స్కూల్లో అకాడమిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది దాని యొక్క రూల్స్. అంటే ప్రతి రూల్ ఐడియా ఉండాలి. గ్రామర్ టాపిక్స్లో రూల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రూల్స్ వస్తేనే మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాం. సో గ్రామర్ టాపిక్స్, ఎసెన్షియల్ గ్రామర్ టాపిక్స్ ఏంటంటే నౌను, రూల్స్ అండ్ దానిలో ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ప్రనౌను, సేమ్ ఇందులో మనం ఏం చేయాలి, రూల్స్ ప్రాక్టీస్ చేయడము. అడ్జెక్టివ్, కొన్ని గ్రామర్ టాపిక్స్ ఉంటాయి, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటిని ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. సో అడ్జెక్టివ్, రూల్స్ అండ్ ప్రాక్టీస్. నెక్స్ట్ వర్బు, నెక్స్ట్ అడ్వర్బు, ఇలా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, కంప్లీట్గా నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రపోజిషను, ప్రీపోజిషను, కంజంక్షన్, ఆర్టికల్స్, ఇవి నేర్చుకోవాలన్నమాట. గన్ షాట్, వీటికి ఎక్సెప్షన్ లేదు, ఇవి నేర్చుకోవాలి. మరి టూ మచ్గా అవసరం లేదు, ఇవి బేసిక్స్గా ఇవి నేర్చుకుంటే మనకు సరిపోతుంది. ఆర్టికల్స్, నెక్స్ట్ టెన్సెస్, వాయిస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, అందులో రూల్స్ అండ్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని ఉంటుంది, దీన్ని కన్కర్డ్ అని కూడా అంటామండి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని ఉంటుంది. సో ఈ గ్రామర్ టాపిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఈ సెక్షన్ ఆన్సర్ చేయాలి అంటే ఎర్రర్ డిటెక్షన్ని, అంటే మీకు ఆ సెంటెన్స్లో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఈ టాపిక్స్ మీద కమెంట్ ఉంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా మనకు యాప్లో రికార్డెడ్ ఉన్నాయి, రూల్స్, ప్రాక్టీస్ సెషన్స్ అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ మీరు ఒకసారి మార్నింగ్ ఓ క్లాస్, ఈవినింగ్ ఓ క్లాస్లో చూసినా తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. డోంట్ వరీ అబౌట్. సో ఇవి వస్తేనే మనం ఈ సెక్షన్ ఆన్సర్ చేయొచ్చు. సో ఎర్రర్ డిటెక్షన్స్ ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అన్నా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అన్నా సేమే అండి. దీనిలో నుంచి కూడా మనకు అరౌండ్ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇది కూడా గ్రామర్ రిలేటెడే. అంటే ఇందాక చెప్పిన టాపిక్స్ వస్తేనే ఈ 2 సెక్షన్స్ ఆన్సర్ చేయగలం. కొన్ని సెక్షన్స్ మళ్ళీ గ్రామర్ వస్తేనే చేయగలుగుతాం అనమాట. ఆ టాపిక్స్ నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ మీకు తెలుసు ఎలా ఉంటే, ఒక బ్లాంక్ వన్ ఆర్ 2 బ్లాంక్స్ ఇస్తాడు, ఆప్షన్స్లో వర్డ్స్ ఇస్తాడు, కానీ సింపుల్గానే ఉంటాయి. దీన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మనకు గ్రామర్ ఐడియా ఉండాలి, వొకాబులరీ ఐడియా ఉండాలి, అండ్ సెంటెన్స్ మీనింగ్ చదివితే అర్థం కావాలి, మినిమం బేసిక్గా. అండ్ నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ అండి. సో క్లోజ్ టెస్ట్ కాంప్రహెన్షన్ సెక్షన్లో మీకు క్లోజ్ టెస్ట్ కానీ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇస్తాడు, మోస్ట్లీ క్లోజ్ టెస్ట్ ఇస్తాడు. క్లోజ్ టెస్ట్ అంటే ఇది కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రిలేటెడ్ అండి. క్లోజ్ టెస్ట్ అంటే మీకు ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్లో 5 బ్లాంక్స్ ఇస్తాడు, మీకు అరౌండ్ 5 బ్లాంక్స్ ఇస్తాడు, అంటే 5 క్వశ్చన్స్. ఆ ప్యాసేజ్లో ఉన్నటువంటి బ్లాంక్స్ని మన ఆప్షన్స్లోకి వెళ్ళి ఆ వర్డ్స్, సూటబుల్ వర్డ్స్ తోటి ఆ ప్యాసేజ్ని మీనింగ్ఫుల్గా ఫామ్ చేయాలి. దీన్ని మనం క్లోజ్ టెస్ట్ అని అంటాము. సో ఇది ఆన్సర్ చేయాలన్నా కూడా మీకు గ్రామర్ రూల్స్ ఐడియా ఉండాలి, వొకాబులరీ ఐడియా ఉండాలి, కాంటెక్స్ట్ చదివింది అర్థం కావాలి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఈ సెక్షన్ నుంచి ఎర్రర్ డిటెక్షన్ నుంచి ఫ్రేజ్ రీప్లేస్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్ అంటే కాంప్రహెన్షన్ సెక్షన్ నుంచి 12 క్వశ్చన్స్ వస్తాయి ఓవరాల్. అండ్ నెక్స్ట్ 8 క్వశ్చన్స్ వచ్చేసి వొకాబులరీ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. ఎస్ఎస్సి జీడీ ఇంగ్లీష్లో వొకాబులరీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏంటంటే అవి సినానిమ్స్,
యాంటోనిమ్స్ అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్. సినోనిమ్స్ అంటే సిమిలర్ వర్డ్స్, యాంటోనిమ్స్ అంటే అపోజిట్ వర్డ్స్. వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. అవి A to Z నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం ఆన్సర్ చేయగలుగుతాము. ఓకే, కంటెంట్ అంతా కూడా మనకు రికార్డెడ్ వీడియోస్లో ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇడియమ్స్ అంటే ఏంటి, మనకు తెలుగులో జాతీయాలు అంటాం. జనరల్గా మెరిసేదంతా బంగారం కాదు, కుక్క కాడుకు చెప్పు దెబ్బ, ఇంకా ఒకే దెబ్బకు రెండు బిడ్డ, ఇలా అంటాం కూడా తెలుగులో. వాటిని ఇడియమ్స్ అని అంటాము. అవి కొన్ని ఇంపార్టెంట్వి నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ స్పెల్లింగ్స్. మీకు ఒక 4 words ఇస్తాడు. 4 wordsలో ఫైండ్ అవుట్ ద మిస్స్పెల్డ్ వర్డ్ ఆర్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటాడు. అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయడం కానీ, కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయడం అడుగుతాడు. ఓకే, ఇది కూడా వొకాబులరీ రిలేటెడ్. ఈ సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఐడియా ఉంటే ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ మీనింగ్ కానేసే వర్డ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమని ఆప్షన్స్లో 4 words ఇస్తాడు. ఆప్షన్స్లో 4 words ఇస్తాడు. ఆ 4 wordsలో ఏది ఆ సెంటెన్స్ మీనింగ్ కాన్వే ఇస్తుందో చూజ్ చేసుకోమంటాడు. సో ఈ సెక్షన్ నుంచి మనకు ఓవరాల్గా వొకాబులరీ నుంచి 8 questions వస్తాయి. సో 12 questions వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఎర్రర్ డిటెక్షన్, ఫేజ్ రీప్లేస్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్ నుంచి. అండ్ నెక్స్ట్ 8 questions వచ్చేసి వొకాబులరీ లెవెల్. ఖచ్చితంగా వీటిని మనం ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ ఖచ్చితంగా మీకు ఏం రావాలి, గ్రామర్ టాపిక్స్ ఖచ్చితంగా రావాలి. ఇవి రాకుండా మీరు ఏం చేయలేరు. కాబట్టి ఇవన్నీ మనం ఏం చేయాలి, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, ఆ రూల్స్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇంకొకటి మాక్ టెస్ట్లు ఖచ్చితంగా చేయాలి. మాక్ టెస్ట్ చేయడం ద్వారా మీకు ఆ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మనం పర్ఫెక్ట్ అవుతాం. సో క్లియర్ అండి. స్ట్రాటజీ ఏంటి, ఈ గ్రామర్ టాపిక్స్ తొందరగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటాయి. అవి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి మాక్ టెస్ట్ చేసి అండ్ వొకాబులరీ నేర్చుకోవాలి, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇవన్నీ నేర్చుకుంటే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు, ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉంటాయి. సో అండ్ టోటల్గా మనకి తెలుగు మీడియం బ్యాచ్ సంబంధించినటువంటి కోర్సు ఉంది అండ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి కోర్సు ఉంది. సో మన కాంపిట్ మైండ్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీకు ఇక్కడ స్క్రాలింగ్లో కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ కూడా కనుక్కోండి. అండ్ ఎప్పుడు మనం అప్డేట్ చేస్తూ ఉంటాం కోర్స్ని అండ్ క్వశ్చన్స్ కూడా మేము మాక్ టెస్ట్ పెడుతూనే ఉంటాము. మీకోసం ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.